యేసు ప్రభు ఈ లోకములోనికి వచ్చి సుమారు 2000 సంవత్సరములు అయినప్పటికీ ఇంకనూ కనీసం 100 కోట్ల ప్రజలు క్రీస్తు సువార్తను విననివారు ఉన్నారని, ఇంచుమించు 1000 ఆటవిక జాతుల వారికి సువార్తికులు లేరని, దగ్గర ఇంకనూ 1000 భాషల్లోనికి బైబిల్ గ్రంథం అనువదించబడలేదని లెక్కలు కట్టారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉందును అన్న ప్రభువు ఆజ్ఞను నిర్లక్ష్య పెట్టినందున, సువార్తను ప్రకటించిన చోటుని ప్రకటించుచున్నందున ఇంకనూ అనేకులు క్రీస్తు నామమును ఎరుగని వారిగా ఉన్నారు. ప్రపంచంలో నిమిషమునకు 85 మంది క్రీస్తునెరుగని వారు చనిపోయి నరకానికి వెళ్ళుచున్నారట. ఈ లెక్కలు మన గుండెలను బద్దల కొట్టవద్దా? క్రీస్తు నామం ఎరుగని చోట్ల సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆసక్తి గలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని అన్న పౌలు వలె మనముండొద్దా? నేను ఎవనిని పంపెదను, మా నిమిత్తమై ఎవడు పోవును అన్న ప్రభువు స్వరము విన్న మనం నేనున్నాను, నన్ను పంపుము అని అంటున్నామా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు అందరూ ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప అందరే ఉన్నారు. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు, మారుమూలల గ్రామములో, ఊరిలో, పలి వీధులలో. మీరైనా మీలో ఒకరైనా, మీరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు అందరూ ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప అందరే ఉన్నారు. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. మీరైనా మీలో ఒకరైనా, మీ
ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా నా పేరే తెలియని ప్రజలు అందరూ ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు ఎవరైనా మీలో ఒకరైనా మీరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా నా పేరే తెలియని ప్రజలు అందరూ ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప అందరే ఉన్నారు